హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, జేఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి ఒక్కరికి అయితే జోసో కౌన్సిలింగ్ అనేది ముఖ్యంగా ఉంటుంది కదా మనకి. సో ఎన్ఐటి కావచ్చు, ఐఐటి కావచ్చు, ట్రిపుల్ ఐటీ కావచ్చు, జిఎఫ్టిఎస్ మొదలైన బ్రాంచెస్లో మొదలైన ఇన్స్టిట్యూషన్స్లో మనకి సీట్స్ అనేవి అడ్మిషన్ అండ్ మనకి సీట్స్ అలొకేట్ చేసినకైతే ఒకటైతే ఉంటుంది కదా, జోసా. సో దీన్ని వచ్చేసి మనం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అంటారు. సో మనకి ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, మనకి ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. బట్ మనకి సీట్స్ అనేవి అలొకేట్ చేయడం మాత్రం జోసా అనే ఒక అథారిటీ అనేది మనకి సీట్స్ అనేవి అలర్ట్ చేస్తుంది. ఓకేనా. సో జోసా అనేది వేరు, మనకి ఎగ్జామ్ మొత్తం ప్యాటర్న్ పెట్టి ఎగ్జామ్ పెట్టేది వేరే సిస్టమ్ అనమాట. సో మనకి సీట్స్ అనేవి అలౌట్ చేసేది వేరే సిస్టమ్. సో ఇది రెండు డిఫరెన్స్. మనకి ఏంటంటే జోసా యొక్క కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఎలా అంటే నేను వివరిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఐఐటీలో కావచ్చు, ఎన్ఐటీలో కావచ్చు, ట్రిపుల్ ఐటీలో కావచ్చు, జిఎఫ్టిఎస్లో సీట్ కావాలి అంటే, సీట్ పొందాలి అంటే తప్పకుండా వాళ్ళు జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి. రాసిన తర్వాత నెక్స్ట్ జోసా అనే దానికి అప్లికేషన్ చేసుకున్న తర్వాతే మనకి సీట్స్ అనేవి అలర్ట్ అవుతాయి. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని, మీ కేటగిరీని బేస్ చేసుకొని మీకైతే వీళ్ళైతే సీట్స్ అయితే ఇస్తారు. అది మనం అప్లికేషన్ చేసుకోవాలి ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ కొరికి. సో ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఆ కౌన్సిలింగ్ యొక్క డేట్స్ అనేవి మనకి రిలీజ్ అవ్వాలి కదా. సో ఆ యొక్క అప్డేట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. సో నేను ఎలాంటి మెంటర్షిప్, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కౌన్సిలింగ్ యొక్క అప్డేట్స్. సో దట్స్ వై ప్లీజ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ అయితే చేసేయండి. ఓకేనా. ఇక్కడైతే మనకి ఈరోజు ఇంకా న్యూస్ చూసుకున్నట్లయితే మనకి సాక్షిలో అడ్వాన్స్డ్ తర్వాతే కౌన్సిలింగ్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ యొక్క జోసా కౌన్సిలింగ్లో సీట్స్ అనేవి మిగిలిపోయిన తర్వాత ఉంటాయి చూడండి, మిగిలిపోయిన సీట్స్ అవిటిని మనకి ఏపీ ఎంసెట్ కావచ్చు, లేదంటే తెలంగాణలో టీఎస్ ఎంసెట్ కావచ్చు, అవిటితో అయితే ఫిల్ చేసేస్తారనమాట. బట్ ముఖ్యంగా అతి ముఖ్యమైన సీట్స్ అనేవి జోసా కౌన్సిలింగ్లోనే ఫిల్ అయిపోతాయి. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనమాట. సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే కొన్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ముఖ్యమైన న్యూస్ అయితే వచ్చింది. ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనకి 6 రౌండ్స్ ఉండే అనమాట కౌన్సిలింగ్ యొక్క రౌండ్స్. బట్ ఈ ఇయర్ అయితే తగ్గించడానికి ట్రై చేస్తున్నామని చెప్పారు. సో మనకి ఆల్మోస్ట్ అంతగా 4 రౌండ్స్ పెట్టగలుగుతాం అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలా అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, మాపప్ రౌండ్ వరకు మీ యొక్క సీట్స్ అనేవి అయిపోవాలి, ఇంకా అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అయిపోవాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం అయితే కసరత్తు చేస్తుంది ఈ యొక్క జోసా వాళ్ళు. ముఖ్యంగా న్యూస్లోకి వెళ్ళిపోతే, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయిన తర్వాతే ఈసారి కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేయాలని జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల స్థానిక కౌన్సిలింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అంటే సో మనకి ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర కాదు కదా ఫ్రెండ్స్, మిగతా స్టేట్స్ అన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కౌన్సిలింగ్ అనేది అందరికీ ఒకేసారి కండక్ట్ చేస్తారు కదా. సో దాని గురించి అన్నిటినీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళైతే విడుదల చేస్తామంటే చెప్తున్నారు. జోసా కౌన్సిలింగ్ సాధారణంగా 6 రౌండ్ల వరకు ఉంటుంది. అయితే 2025లో దీన్ని కుదించే ఆలోచన చేస్తున్నారు. సో 4 రౌండ్లలోనే పూర్తి చేయడంపై కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సో ఇందాక చెప్పాను కదా, 6 రౌండ్స్ని తగ్గించి 4 రౌండ్స్ వరకు పెట్టడానికైతే ట్రై చేస్తున్నారంటే ఇక్కడ మనకైతే చెప్తుంది. సో అది ఎందుకంటే అంతర్గత స్లైడింగ్ విధానంలో ఇబ్బంది పడుతున్నట్లు గత 2 ఏళ్ళుగా ఫిర్యాదులు వస్తున్నాయి. అంటే ఇంటర్నల్ స్లైడింగ్, మనకి ఒక కాలేజ్ నుంచి మరో కాలేజీకి ఇలా కొన్ని ఇబ్బందుల వల్ల స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలోచన అయితే తీసుకున్నారని ఇక చెప్తున్నారు. ఇక అడ్వాన్స్ పరీక్ష విధానాన్ని కూడా కొంత సరళీకరించాలనే యోచనలో ఉన్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు మనకి. ఇక్కడ మరొక కథనం చూడండి. జేఈ మెయిన్స్ తొలి దశ జనవరి 22 నుంచి 31 వరకు, రెండో దశ ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 12 లక్షల మంది ఈ పరీక్షను రాస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది మెయిన్స్ హాజరవుతారు. అయితే ఏటా ఎక్కడ ఒక చోట అడ్మిట్ కార్డులు సరిగ్గా డౌన్లోడ్ దీనికి సర్వర్ సమస్య కారణమని గుర్తించడంతో ఈసారి కొత్త సాఫ్ట్వేర్ను అనుసంధానం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మెయిన్స్ మెరిట్ సాధించిన విద్యార్థుల్లో 2.5 లక్షల మంది, 2,50,000 మందిని అడ్వాన్స్డ్కి ఎంపిక చేశారు.
అండ్ ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష 13 ప్రాంతాల్లో, రాష్ట్రంలో 13 ప్రాంతంలో జరుగుతుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి కేంద్రాలను ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. సో అందులోంచి ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట్, వరంగల్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఏపీలో కూడా పలు కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఆయా కేంద్రాలను జనవరిలో కాన్పూర్ ఐఐటి అధికారులు పరిశీలిస్తారు. మే 18న ఇక్కడ ఇదైతే ముఖ్యంగా చూసుకోండి మీరు. మే 18న అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయిన తర్వాత 22న అభ్యర్థులు ఓఎంఆర్ పత్రాలను వెబ్లో ఉంచుతారు. 26వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు. 22-27 వరకు ఈ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 8న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో మే 25లోగా జోసా కౌన్సిలింగ్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మే 25లోగా జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇచ్చారు. జోసా కౌన్సిలింగ్ చివరి రౌండ్లను బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చివరి రౌండ్ ఉంటుంది. సో మీరు కనుక ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే మే 25లోగా జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి జేఈఈ అడ్వాన్స్డ్ తర్వాతే మనకైతే ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అని అయితే ఇక్కడ మనకైతే అర్థమవుతుంది. అండ్ మే 25లోగా మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకి ముఖ్యంగా 3 హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కౌన్సిలింగ్ రౌండ్ల తగ్గింపు. జోసా యొక్క కౌన్సిలింగ్ 6 రౌండ్స్ ఉండే కదా, దాన్ని ఇప్పుడు 4 రౌండ్స్ వరకు అయితే తీసుకొచ్చారు. అండ్ సెకండ్ వచ్చేసి అడ్వాన్స్డ్ పరీక్ష కాస్త సరళతరం అని, అంటే కొంచెం ఏంటంటే జేఈ అడ్వాన్స్డ్లో కొన్ని చేంజెస్ అయితే మార్పులు తీసుకొస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అడ్మిట్ కార్డులకు సరికొత్త సాఫ్ట్వేర్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా మనకి ఈ ఇయర్ అయితే మనకి జోసా కౌన్సిలింగ్ వచ్చేసి మే 25లోగా కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ వస్తుంది అని అయితే ఇక్కడ మనకైతే చెప్పారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క కౌన్సిలింగ్ మనకి ఆన్ టైంకి అప్డేట్స్ మీకు పొందాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే నేను ఇది నాట్ ఫర్ మై సేక్, ఎందుకు అంటే ఈ యొక్క ఛానల్ నేను పెట్టింది ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇలాగే డేట్లు మిస్ చేసుకొని మంచి మెరిట్ వచ్చినా కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు కొంచెం రిమోట్ విలేజ్లో ఉంటారు. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి ఫోన్స్ కూడా లేవు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మంచి సీట్స్ అయితే కోల్పోయారనమాట. ఎగ్జామ్ రాశారు బట్ కౌన్సిలింగ్ కొరకు అప్లికేషన్ పెట్టుకోలేదు. సో వాళ్ళకైతే ఆ ఇయర్ అయితే సీట్ రాలేదు, మరి నెక్స్ట్ ఇయర్ అయితే వాళ్ళు ఎగ్జామ్ రాయలేదు. సో చిన్న వాటిలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో అంతటితోనే సరిపెట్టుకున్నారు. ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను. నాట్ ఫర్ మై సేక్, నేను పెట్టింది ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఆన్ టైంకి ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాను. సో మీకు జెన్యూన్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.